వేకువ వాక్యం కొరకై ఈ తెల్లవారుజామున దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాలము వేకప్ వర్డ్ వేకువ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఇశ్రాయేలు జీవితంలో ఎప్పుడు కూడా వారి జీవితంలో వారి గృహాల్లో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, మరి ముఖ్యంగా ఎప్పుడు వారి చుట్టూ శత్రువులు ఉంచబడుట మనం చూస్తున్నాము. దేవుడు వీటన్నిటినీ తొలగించాలంటే, ఇలాంటి బాధలు, వేదనలు, కష్టాలు, శత్రువులు ఉండకూడదు అంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు, దేవుడు తన మందిరాన్నే వారి మధ్యలో ఉంచాలని ఆశపడుతూ వచ్చాడు. దేవుని మందిరము ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి శోధనలు, దురాత్మలు, శత్రువులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. తన ప్రజలకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, వారికి ఎంతో సంతోషం ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఈ దినాన దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన హృదయాల్లో కూడా ఆయన మందిరాన్ని ఉంచాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఆ మందిరం అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనములో, అక్కడ ఈ వైపున ఒక్కనిని ఆ వైపున ఒక్కనిని మధ్యను యేసును ఉంచి అన్నట్లుగా మనం చదువుతాము. మా మందిరమును నీ మధ్య ఉంచుతానన్న దేవుడు, ఆ మందిరము సజీవమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అక్కడ మధ్యను ఉంచబడుతూ వచ్చాడు. ఈ దినాన ప్రియులారా, నీ యొక్క ప్రతి కష్టాల మధ్యలో యేసు ఉంటాడు. నీ ప్రతి సమస్యల మధ్యలో యేసు ఉంటాడు. నీ కలవరాలు, నీ దిగులు, నీ భయాలు, నీ అనారోగ్యాలు, నీ శత్రువులు, నీ శోధనలు, నీ రుణాలు, వాటన్నిటి మధ్యలో యేసు ఉన్నాడు అని మర్చిపోవద్దు. ఆయన ఉన్నాడు, నీ విషయాలు ఆయన చూసుకుంటాడు. ఆయన ఉన్నాడు, నీ గురించి ఆయన పట్టించుకుంటాడు. మనుషులు దూరంగా ఉండొచ్చు. దావీదు అంటున్నాడు, నా నిలవరులు నాకు దూరంగా నించున్నారు అని. కానీ నీ దేవుడు నీ దగ్గర మాత్రమే కాదు, మధ్యలో ఉండే దేవుడు. ఆయన మధ్యలో ఉండటం ద్వారా ఏముంటుంది మన మధ్యలో అని మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే, ఈ తెల్లవారుజామున 7 సంగతులు నీ మధ్యలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొట్టమొదట యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనములో, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లుగా. ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు ప్రేమను ఉంచాడు. ఇది ఎంతో గొప్ప ప్రేమ, నిన్ను ఆదరించే ప్రేమ, నిన్ను బలపరిచే ప్రేమ. ఈ దినాల్లో నీ కోసం ప్రేమను ఎవరు కూడా ఉంచట్లేదు. ప్రేమలు తగ్గిపోతున్నాయి, ప్రేమలు చల్లారిపోతున్నాయి, ప్రేమలు ఆవిరైపోతున్నాయి. కానీ దేవుడు నీ కొరకు తన ప్రేమను నీ మధ్యలో ఉంచాడు. ఇది మర్చిపోమాకు. ఈ ప్రేమే నిన్ను బ్రతికిస్తుంది. ఈ ప్రేమ నిన్ను ఆదరించి నడిపించేదిగా ఉంటుంది. రెండవది చూసినట్లయితే, నీ జీవితంలో దేవుడు నీ కొరకు ఉంచింది 1 పేతురు 1వ అధ్యాయము 20వ వచనము చివరి మాట, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. రెండవది విశ్వాసం ఉంచబడింది, మూడవది నిరీక్షణ ఉంచబడింది. ఈ 3 విషయాలు, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 ఎంత ప్రత్యేకమైనవో, ఎంత ఉన్నతమైనవో, విలువైనవో మనం గ్రహించాలి. కాబట్టి విశ్వాసము నీ మధ్యలో దేవుడు ఉంచాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నిరీక్షణ నీ మధ్యలో ఉంచాడు, ఎన్నో అద్భుతాలు చేయబోతున్నాడు. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మధ్యలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. నాలుగవదిగా దేవుడు ఆనందాన్ని ఉంచాడు. నీ యొక్క సమస్యలు చూసి, నీ యొక్క కష్టాలు చూసి బాధపడొద్దు. దుఃఖకరమైన పరిస్థితులే ఎప్పుడు నువ్వు లక్ష్య పెట్టి చూడొద్దు. దేవుడు నీ కొరకంటూ ఉంచిన ఆనందాన్ని చూడు. ఆ ఆనందంతోనే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆ ఆనందంతోనే దేవుడు నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు.
ఇది 4వది. 5వది మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము, నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. 5వది, దేవుడు వెలుగు ఉంచున్నాడు. నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం కూడా ఆయన తీసివేస్తాడు, పారద్రోలుతాడు. 5వ అనుభవం, వెలుగు అనే అనుభవంలో దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క అంధకార పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చివేస్తాడు. ఇది 5వదిగా మనం చూస్తున్నాం. 6వది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తన 119:11లో, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియులారా, 6వదిగా ఆయన వాక్యాన్ని మనతో ఉంచాడు, మన జీవితంలో ఉంచాడు, మన మధ్యలో ఉంచాడు. వాక్యమే మనల్ని ధైర్యపరిచి, ఆదరించి, బలపరిచి నడిపించేదిగా ఉంటుంది. 7వ మాట చూస్తే, ఏది దేవుడు మన మధ్యలో ఉంచాడు మందిర అనుభవంలో అంటే, యెషయా గ్రంథం 42:1లో, నా ప్రాణప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. 7వదిగా దేవుడు తన ఆత్మను మన మధ్యలో ఉంచాడు. శరీర సంబంధమైన పరిస్థితులు, శరీర సంబంధమైన విషయాలు అన్నిటిని కూడా దేవుడు తొలగించి అంత ఆత్మీయంగా మారుస్తాడు. నీ కుటుంబము శరీర సంబంధమైన బాధలతో, గొడవలతో, అసమాధానంతో ఉన్నదేమో, ఈ శరీరమే పని చేస్తూ ఉందేమో, ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, అసమాధానకరమైన పరిస్థితులు, ఈ ఉదయకాలం దేవుడు వాటన్నిటినీ తొలగించి ఆత్మను ఉంచుతాను అంటున్నాడు. కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకు దేవుడు తన మందిరాన్ని అనే అనుభవంలో యేసును నీ మధ్యలో ఉంచి, 7 నీ మధ్యలో, నీ కుటుంబం మధ్యలో, నీ బిడ్డల మధ్యలో దేవుడు ఉంచుతున్నాడు. భార్యాభర్తలారా, మీ మధ్యలో దేవుడు ఇలాంటి ప్రేమ అనే అనుభవాలు ఉంచాలని ఆశపడుతున్నాడు. ఇంకా మధ్యలో అసమాధానం ఉందేమో, ఇంకా కుటుంబం మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయేమో, కుటుంబం మధ్యలో ఇంకా ద్వేషాలు ఉన్నాయేమో, వీటన్నిటినీ కూడా తొలగించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని మందిరము యేసు మన మధ్యలో ఉంచుతాడు. అందుకనే ఈ దినాన మరి ఆయన మన మధ్యలో ఉంచే విషయాలు మనం చూసాం. మరి మనము ఆయన యందు ఏముంచాలంటే 34వ కీర్తన 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ కొదువయూ ఉండదు. కాబట్టి ఏమి కొదువ లేనివారుగా మనం ఉండాలంటే భయభక్తులు ఉంచాలి. కీర్తన 54:3లో, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరుని జీవితంలో దేవుణ్ణి ఉంచుకో, ఆయన యందు భయభక్తులు ఉంచుకో. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మందిరంగా నీ మధ్యలో ఉండి నీతో నడుస్తూ ఈ దినమంతా కూడా నీకు సహాయం చేయాలని నీ కొరకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. నా మందిరమును మీ మధ్య ఉంచుతానని చెప్పి ఇశ్రాయేళ్ల మధ్యలో ఉంటున్న సమస్యలు, శోధనలు, కష్టాలు, తెగుళ్ళు, అపాయాలు అన్నిటినీ తొలగించి మందిరం ఉంచడం ద్వారా ప్రభువా వారితో యేసును ఉంచాడని, అంతేకాదు ప్రభువా యేసు ఉన్న చోట ఎలాంటి అనుభవాలు ఉంచుతావో కూడా 7 విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ దీవించి వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి హృదయంలో ఉంటున్న కలవరాలు, ఉంచబడిన బాధలు, వేదనలు, రుణాలన్నీ కొట్టివేసి నెమ్మదితో, శాంతితో, సమాధానంతో నింపి ప్రభువా ఈరోజు మాట్లాడినవన్నీ కూడా ఆత్మీయంగా వారి జీవితాల్లో ఉంచి నడిపించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి ఈ దీవెనలన్నీ కూడా మీ మధ్యలో ఉంచి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.